ఎందుకు అలా చేయలేకపోతున్నామో వ్యాకరణంతో దృష్టి పెట్టడం తప్ప చదివించడం అనేటటువంటిది ఎందుకు మన చదువుల్లో భాగం కాలేకపోయింది అనేటటువంటిది అనుకున్నప్పుడు ఎప్పుడో ఏ పుస్తకాలు ప్రచురణ మహా కష్టంగా ఉండేటప్పుడు చదువులు లేకపోతే అక్షరాస్యులు బాగా తక్కువగా ఉండేటటువంటి సందర్భంలో పుస్తకాలు పిచ్చి వాళ్ళు ఈ ఆంధ్రదేశంలో పెద్ద సెక్షన్ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలతోనే ఈరోజు ఆంధ్రదేశం అంతా ఎంతో యూరోపంలోకి రాగలిగింది. ఈనాటికి కూడా మళ్ళీ మనం ఒక 30 ఏళ్ల తర్వాత ఇంత నష్టం జరిగిపోయిందని చెప్పి ఆలోచన చేసి చోట కూడేమనంటే ఆ రోజు ముందు మీరు ఒక్కరే పట్టుకోరా అందరూ పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టం 1960 ప్రకారం ప్రజల నుండి ఇంటి నీటి పన్నులతో పాటు గ్రంథాలయ శిక్ష 8% వసూలు చేయడం, దానిని గ్రంథాలయాల అభివృద్ధికి ఉపయోగించడం జరగాల్సి ఉంది. అయితే ప్రజల వద్ద నుండి 8% సెస్ వసూలు చేస్తున్నప్పటికీ గత అనేక సంవత్సరాలుగా ఆ నిధులను గ్రంథాలయ నిధికి జమ చేయకుండా స్థానిక సంస్థలు ఇతర అవసరాలకు మళ్లించడం జరుగుతోంది. ఇప్పటికీ 1100 కోట్ల రూపాయల గ్రంథాలయ నిధికి జమ చేయాల్సి ఉంది. అంతేకాదు గ్రంథాలయ చట్ట ప్రకారం ఉద్యోగుల పెన్షనర్ల జీతభత్యాలు ప్రభుత్వమే గ్రాంట్ ద్వారా చెల్లించాల్సి ఉంది. కానీ వాటిని సెస్ నిధుల నుంచి చెల్లించనున్న గ్రంథాలయ అభివృద్ధి కుంటుపడుతోంది. అందువల్ల పాత బకాయి మొత్తాన్ని గ్రంథాలయ నిధికి వెంటనే జమ చేయాలని, ఉద్యోగుల పెన్షనర్ల జీతభత్యాలు ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని, ఇకపై వసూలు చేసే సెస్ మొత్తాలను గ్రంథాలయ పద్ధతికి నేరుగా జమ అయ్యేలా చర్య తీసుకోవాలని, ముఖ్యంగా రచయితల పుస్తకాలు ప్రతి సంవత్సరం కొనుగోలు చేసే విధంగా చర్య తీసుకోవాలని గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ప్రభుత్వం కోరుతోంది. ధన్యవాదాలు.